మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు లేదా మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇంత అడుగుదాం అనుకుంటాం. మనం ఇంత అడిగితే వాళ్ళు ఇంత ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటాం. అవునా? అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని అడుగుదాం అనుకుంటాం. ఇంత అడుగుదాం, దేవుడు ఇంత ఇచ్చే అవకాశం ఉంది. మనుషుల్లో కొంతమంది మంచోళ్ళు ఉంటారండి. మనం అడిగిన దానికంటే ఎక్కువ సాయం చేస్తారు. మనం కూడా కకృతిగా ఎక్కువ అడగకుండా మనకు తగినంత మనం అడిగినప్పుడు వాళ్ళు కకృతిగా అడగలేదు, స్థితికి తగ్గట్టు అడిగారు, అవసరానికి తగ్గట్టు అడిగారు. పాపం ఇంకొంచెం కలిపిద్దామని కొంతమంది దయగలిగిన మనుషులు ఇస్తారు. అట్లా కొంతమంది మంచి మనుషుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ముందే అనుకుంటాం, మనకు 500 అవసరమైంది, 500 అడుగుదాం, ఆయన దయగలిగితే 600 ఇస్తాడు అనుకుని వెళ్తాం. ఆ మనిషి కనికరం గలవాడైతే 1000 రూపాయలు ఇస్తాడు. తీసుకోవా మరి 500 అంటే ఎట్లా సరిపోయింది? కానీ 500 అడుగుదాం, మంచి మనిషి కాబట్టి 100 కలిపిస్తాడు, 600 ఇస్తాడు అనుకుంటే మనం అడుగుదాం అనుకుంది ఎంత? 500. ఎంత ఇస్తాడని ఊహించాం, ఊహ ఎంత? కానీ అతను 1000 ఇచ్చాడు. సంతోషం మనకి. అంతకంటే శ్రేష్ఠుడు దేవుడు. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఇది అడుగుదాం అనుకుంటాం. ఏదో అల్పమైంది, మన ఊహలన్నీ కూడా అల్పమైన వాటి చుట్టే ఉంటాయిలే. ఏదో అల్పమైందని అడుగుదామని దేవుని ముందు కూర్చుంటాం. ఏదో ఇది అడిగాం కదా ఇంత చేస్తాడులే అని అనుకుంటాం. ఉదాహరణకి 500 అడుగుదాం, ఒక 1000 రూపాయలు ఇస్తాడు, ఇవ్వచ్చు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి అనుకుంటే, నువ్వు అడుగు వాటికంటేను, ఇంత ఇస్తాడని ఊహించే వాటికంటేను అత్యధికము కంటే 50,000 ఇవ్వచ్చు, లేదా 5 లక్షలు ఇవ్వచ్చు. మీరు చప్పట్లు ఎందుకు కొట్టారో నాకు తెలుసు. నిజంగా దేవుడు ఆ పని చేస్తే బాగుండు. దేవునికి చాలా బాధలో ఉన్నావు, నిజంగా దేవుడు ఆ పని చేస్తే బాగుండు అంటే గుర్తుపెట్టుకునైనా ఖచ్చితంగా దేవుని మనసు అదే. మనం అడిగే అల్పమైనవి దేవుడు ఇవ్వాలనుకున్న శ్రేష్టమైనవి. మన మతి పోగొడతాడు దేవుడు. తనను నమ్మిన వారిని సిగ్గుపరిచేవాడైతే కాదు. అడుగు వాటి కంటేను, ఊహించే వాటి కంటేను అత్యధికముగా దయచేయగల దేవుడు. ఇంత కార్యమును నేను ఎన్నడూ అడగలేదు, ఊహించను లేదు. ఇంత కార్యమును నేను అడగలేదు, ఊహించను లేదు. నా బ్రతుకాలం కష్టపడి ఒక 50 ఆత్మల్ని సిలువ చెంతకు చేరిస్తే చాలనుకున్నాను. దేవుడు చిత్తమై వాడుకుంటే ఒక 100, 150, 200 మంది, బతుకంతా కష్టపడి ఒకవేళ చాలా దేవుడు కృప చూపితే ఒక 1000 మంది రక్షలో నడిస్తే చాలనుకున్నా. 1000 మందిది కూడా ధైర్యం లేదు. కానీ దేవుడు ఎంత కార్యం చేశాడు ఇప్పుడు నేను చెప్పలేను. అర్థమైందా? విమర్శించే వాళ్ళు అన్నీ కలిపి కూడా కొన్నే ఉంటాయి, 10ల సంఖ్యలోనే ఉంటాయి విమర్శించిన వాళ్ళు. కానీ ఎంతో ప్రేమించి నా కోసం ప్రార్థించి నన్ను వెంబడించేటువంటి హృదయాలు లక్షల కొలది ఉండేటట్టు చేశాడు, కోట్ల కొలది ఉండేటట్టు చేశాడు దేవుడు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా. మీకు అందరికీ తెలుసు, ఇది నేను ఎదురు చెప్పుకోవడం కాదు.